అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. కాశీ మణికర్ణిక ఘాట్లో దహనం పూర్తయి అగ్ని చల్లబడి బూడిదను గంగానదిలో నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ బూడిదపై 94 అన్న సంఖ్యను రాస్తారు. దాని వెనుక ఉన్న శాస్త్ర రహస్యం ఏమిటి? మానవుడి జీవితాన్ని, మరణానంతరం జీవితాన్ని నియంత్రించే కర్మలు 100. అందులో బ్రహ్మ నియంత్రణలో ఉన్న కర్మలు 6. అవి పుట్టుక, మరణం, కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం. ఇవి మనిషి నియంత్రణలో ఉండవు. మిగిలిన 94 కర్మలు మానవ నియంత్రణలో ఉంటాయి. ఇవి ఒక వ్యక్తి యొక్క నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఉనికిని నిర్వహించే పనులు. బూడిదపై 94 అని రాయడం అనేది మనిషి తన జీవితంలో చేయగలిగిన మానవ నియంత్రణలో ఉన్న ఈ 94 కర్మలన్నీ కాలిపోయాయని, వాటిని వదిలించుకున్నానని సూచిస్తుంది. ఈ సంఖ్య రాసిన తర్వాత బూడిదపై నీటితో నిండిన కుండను పగలగొడతారు. ఇది ఈ లోకంతో ఉన్న బంధాలను తెంచుకోవడానికి సూచించే వీడ్కోలు ఆచారం.